వన్ ఆఫ్ ద కీ మెంబర్ ఆయనని పిసిసి ప్రెసిడెంట్ కావడానికి వన్ ఆఫ్ ద కీ మెంబర్ గా ఆయనకి నేను ఢిల్లీలో ఒక నిమిషం ఢిల్లీలో వర్కౌట్ చేసింది అవన్నీ నేను చెప్పింది కాదు. ఒక్క నిమిషం కళ్యాణ్, నేను క్వశ్చన్ అడిగాక మీరు కంటిన్యూ చేయండి. ఏఐసిసి కంటే పవర్ఫుల్ అయిన కౌశిక్ రెడ్డి ఆయన పిసిసి సీట్ లో కూర్చుండబెట్టారు, మీరే చెప్తున్నారు. ఏఐసిసి కంటే పవర్ఫుల్ అని నేను అనలేదు. ఏఐసిసి తో బరాబర్ కాంగ్రెస్ పార్టీ సంబంధాలు చేస్తానని పిసిసి ప్రెసిడెంట్ చేసిన దానికి వన్ ఆఫ్ ద కీ మెంబర్ కదా చేసి మీరే వెళ్ళిపోయారు కదా. అది మొత్తం చెప్తున్నా. నాకు 2 minutes టైం ఇవ్వాలి, నేను ఎక్స్ప్లెయిన్ చెప్పండి. పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి ఆఫీస్ లో కావచ్చు, సోనియా గాంధీ గారి ఆఫీస్ లో కావచ్చు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారి ఆఫీస్ కానీ ఆయన రూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసింది నేనే. నాకు ఎట్లా అంత స్ట్రాంగ్ గా ఆడ రూట్స్ బిల్డ్ అయినాయి అంటే, మా బ్రదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ 7 years కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెనుక తిరుండి నేనే చూసుకుంటుండేది. రాహుల్ గాంధీ గారు కూడా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేనే నా కారులోనే తిరిగేది, నేనే డ్రైవ్ చేసేది, రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చునేది. అక్కడి నుంచి తీసుకొని వచ్చి నా మంచి సోర్సెస్ అన్ని కూడా ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఉంటే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో ఆయన వర్కౌట్ చేసి పిసిసి ప్రెసిడెంట్ చేసినాం. ఇలా పార్టీ నుంచి బయటికి ఎందుకు వచ్చినా అని మీరు అడుగుతారు కదా కళ్యాణ్ గారు. ఆనాడు కష్టపడి రేవంత్ రెడ్డి గారిని నేను పిసిసి ప్రెసిడెంట్గా చేసి కూర్చోబెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నన్ను మోసం చేసిండు. ఎట్లా మోసం చేసిండు? 2021 ఒక నిమిషం, మీకు ఎందుకు మోసం చేసినో చెప్తున్నా, మీకు మీరు వినాలి కళ్యాణ్ గారు. 2021 లో హుజురాబాద్ బై ఎలక్షన్ వచ్చింది. ఈటల్ రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడు వేయండు రేవంత్ రెడ్డి అన్నాడు. ఆ 25 కోట్ల రూపాయలు తీసుకొని కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని వేం నరేందర్ రెడ్డి ఎంగేజ్మెంట్ లో ఇలా ఈటల్ రాజేందర్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు 2 గంటల సేపు ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకొని ఈ డీల్ కుదిరించుకున్నారు. ఆనాడు ఒక ప్రముఖ ఛానల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా వండుకుంటూ ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని ఇలా బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల్ రాజేందర్ గారు గెలుస్తారు అని ఆ రోజు కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్, కళ్యాణ్ పార్టీ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ గా నేను ఎదురు పార్టీ వాడు గెలుస్తాడని చెప్పుడు అది ఒక పార్టీ ప్రెసిడెంట్. ఏ ఈక్వేషన్ లేదు, ఏం లేదు, ఎలక్షన్ స్టార్ట్ కాలేదు, నోటిఫికేషన్ రాలేదు, ఆయన రాజీనామా చేసిండు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా వండుకుంటూ బీజేపీ పాయింటెడ్ అభ్యర్థి ఈటల్ రాజేంద్ర గారు గెలుస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్తే అమ్ముడు పోయి నాకు టికెట్ ఇవ్వకుండా నా గొంతు కోసేద్దామని అనుకున్నాడు. ఎస్, నువ్వేంది నన్ను గొంతు కోసేది, నిన్ను నేనే కథం పట్టిస్తా అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఎవరితో అంతకుముందు కేటీఆర్ ఫంక్షన్ వచ్చినప్పుడు నువ్వు కలుస్తావు, నేను కలుస్తా. కొద్ది రోజుల గారు ఒక ఫంక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడున్న ఫంక్షన్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారి పెళ్లికి పోయి నేను వస్తున్నా. ఆ ఫంక్షన్ కి పోయి వచ్చినట్టు మాత్రం కాంగ్రెస్ వాళ్ళతో ఏం చర్చ జరుపుతాం? ఆడ పోయి కలిసి వచ్చిన తర్వాత 100 మంది ఉండతో చర్చ చెప్తారా? సీక్రెట్ గా కలిసిందో చర్చ చెప్తాం. దాన్ని గుర్తించి మిమ్మల్ని కోవర్ట్ గా నీకు ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు అమ్ముడు పోయి ఆనాడు దొంగనే దొంగ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు 25 కోట్లకి ఈటల్ రాజేందర్ గారికి అమ్ముడు పోయి కళ్యాణ్ ఇలా ఆయన పోయి చెప్పి ఇలా స్వయంగా నేను చెప్పుడు కాదు, నీకు గుర్తుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకరోజు ఈటల్ రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారు తిట్టుకున్నారు. నీకు గుర్తుందా? 2023 తిట్టుకున్న రోజు 25 కోట్ల రూపాయలు నువ్వు తీసుకుంది మర్చిపోయినావు అని స్వయంగా ఈటల రాజేందర్ గారే నీ దగ్గర స్వయంగా ఈటల రాజేందర్ గారిని చెప్పకనే చెప్పిండు. చెప్తే నువ్వు 25 కోట్లు తీసుకుని అన్నారా? దాని అర్థం ఏంది? ఎవరి దగ్గర? అది ఈటల రాజేందర్ గారి దగ్గరనే తీసుకున్నాడు. ఎందుకంటే రాజేందర్ గారికి తెలుసు నిజము. ఆ రోజు చెప్పి ఆయన బయట పెట్టింది కదా, వాళ్ళిద్దరు పంచాయతీలో బయట పెట్టిన తర్వాత ఈయన పోయి డ్రామా చేసి డివేట్ చేస్తారు. ఈయన పోయి డ్రామా చేసి మన చార్మినార్ అమ్మవారి దగ్గర పోయి ఏడ్చిండు రేవంత్ రెడ్డి గారు. గుర్తుందా? ఇది వాస్తవము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నన్ను మోసం చేయాలనుకున్నాడు. కేసీఆర్ గారు నన్ను కష్టకాలంలో ఉన్నప్పుడు నా చేయబట్టుకొని నన్ను తీసుకొని నేను టీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకు కావాలి సార్ అని నేను అడిగితే నాకు టికెట్ అసలు నేను వాస్తవంగా ఎమ్మెల్సీ అవుతున్నానో విప్ అవుతున్నాను పోలే, నాకు బరాబర్ ఎమ్మెల్యే టికెట్ కావాలనే పోయిన పార్టీలో. ఆ రోజు
కేసీఆర్ గారు కొన్ని సమీకరణ వల్ల నాకు టికెట్ ఇవ్వలేకపోయినా ఎన్నికలు అయిపోగానే ఎన్నికలు కాకముందే నన్ను ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసిండ్రు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నర్ కోటాలు ఆపిన నన్ను ఎమ్మెల్సీ చేసిండ్రు, నన్ను విప్పి చేసిండ్రు, మళ్ళీ టికెట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా కూడా చేసిండ్రు. ఇవాళ కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నారు. అందుకే ఇవాళ ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా మళ్ళా కేసీఆర్ గారి కోసము మేము ముందర నిలుచుంటాం. బరాబర్ మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడుతూనే ఉంటాం. అంటే కౌశిక్ రెడ్డి కోర్టు కాదు అప్పుడు కాంగ్రెస్ లో. నీకు ఒక్కటే చెప్తున్నా కళ్యాణ్ గారు, నా రక్తంలో కౌశిక్ రెడ్డిని మీరు ఎవరైనా అడగండి, కౌశిక్ రెడ్డి స్టైల్ ఉంటే ముఖం మీద కొడతా, వెనక నుంచి కొట్టు నాకు రాదు. అది రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా తాత జేజమ్మ కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన బరాబర్ చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖం మీద నిల్చో అని చెప్తున్నా కదా. స్వయంగా రేవంత్ రెడ్డికి ముఖం కూడా కొందరు ముఖ్యమంత్రి ముఖం చూస్తే మాట్లాడడానికి భయపడతారు, కానీ నేను భయపడుతున్నా. రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా అసెంబ్లీలోనే ముఖం ముంగట్నే ఇలా నువ్వు చేసేది తప్పు, నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన ఇస్తలేవు, ఇయ్యాలే, స్వయంగా రేవంత్ రెడ్డి ముఖం మీదే పట్టుకొని మీరు తప్ప మీకు ఒకటి చెప్తున్నారు, మిగిలిన వాళ్ళు భయపడుతున్నారు. మా వాళ్ళు అందరు కూడా మా అసెంబ్లీలో మేము